వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. క్రితం సంవత్సరాల్లాగే ఈ సంక్రాంతికి తెలుగు సినీ పరిశ్రమలో బాక్స్ ఆఫీస్ వద్ద హోరాహోరీ పోరు తప్పదన్న వాతావరణం నెలకొంది. పండుగ సీజన్ అంటేనే కుటుంబ ప్రేక్షకులతో సినిమా హాళ్లు కిటకిటలాడతాయి. అలాంటి సమయంలో విడుదలయ్యే సినిమాలపై అంచనాలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. ఈసారి సంక్రాంతి రేస్ లో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 సినిమాలు ఉండటం విశేషం. అందులో 2 పెద్ద హీరోల సినిమాలు కాగా మిగతావి మీడియం రేంజ్ సినిమాలుగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ 5 సినిమాల మధ్య పోటీ ఎలా ఉండబోతుంది, ఏ సినిమా పైచేయి సాధిస్తుంది, ప్రేక్షకుల మనసు ఏ వైపు మొగ్గుతుంది అన్నది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సంక్రాంతికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న పెద్ద సినిమాల్లో ఒకటి రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్. ఈ సినిమా జనవరి 9న విడుదలవుతోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు 12వ తేదీ రిలీజ్ అవుతోంది. ఈ మూవీ కూడా సంక్రాంతి బరిలో ప్రధాన పోటీదారుగా నిలుస్తోంది. ఈ 2 సినిమాలే పెద్ద రేంజ్ సినిమాలుగా పరిగణిస్తే మిగతా 3 సినిమాలు మీడియం బడ్జెట్ తో మీడియం అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో మాస్ మహారాజా రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన అనగనగా ఒక రాజు, అలాగే శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమాలు ఉన్నాయి. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి 13న రిలీజ్ అవుతుండగా శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి ఒక రోజు తర్వాత 14న విడుదలవుతోంది. సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతున్న ఈ 5 సినిమాలకు సంబంధించిన మొదటి కాపీలు ఇప్పటికే సిద్ధమయ్యాయని టాలీవుడ్ లో వినిపిస్తోంది. కొన్ని సినిమాలకు సెన్సార్ ప్రక్రియ పూర్తవ్వగా మరికొన్నిటికి ఇంకా పూర్తి కాలేదని సమాచారం. అయితే అధికారికంగా ఏమీ బయటకు రాకముందే ఈ సినిమాలకు సంబంధించిన అంతర్గత రిపోర్టులు సోషల్ మీడియాలో లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది. వాటిని నమ్మాలా వద్దా అన్నది పక్కన పెడితే అవి మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ 5 సినిమాల్లో 2 సినిమాలకు పాజిటివ్ బజ్ బాగా ఏర్పడిందని, మరికొన్నిటిపై మిక్స్డ్ టాక్ వినిపిస్తోందని అంటున్నారు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుకుంటే డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమాపై పాజిటివ్ రిపోర్టులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ సినిమా కథ రొటీన్ గా ఉన్నప్పటికీ సంక్రాంతి ప్రేక్షకులు ఆశించే అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయని టాక్. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నివేశాలు, వినోదాత్మక మలుపులు, పండుగ వాతావరణానికి తగ్గ పాటలు, కామెడీ సీన్లు ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా చిరంజీవి కామెడీ టైమింగ్ ఈ సినిమాలో అదిరిపోయిందని, ఆయనను ఈ తరహా పాత్రల్లో చూడాలని అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇటీవల చిరంజీవి సినిమాలపై వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకుంటే ఈ సినిమా ఆయనకు మంచి కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక సంక్రాంతి రేస్ లో ఉన్న మరో సినిమా అనగనగా ఒక రాజు. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా కంటెంట్ ఆధారంగా ముందుకు సాగుతుందని తెలుస్తోంది. నవీన్ పోలిశెట్టికి యువతలో ఉన్న ఫాలోయింగ్, అతడి డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ ఈ సినిమాకు బాగా ప్లస్ అవుతాయని అంటున్నారు. కథ కొత్తగా లేకపోయినా కథనం ఆకట్టుకునేలా ఉందని, ప్రేక్షకులను చివరి వరకు ఆసక్తిగా కూర్చోబెట్టే అంశాలు ఇందులో ఉన్నాయని టాక్. పెద్ద హీరోల సినిమాల మధ్య నిలబడటం ఈ సినిమాకు కాస్త కష్టమైనా మంచి వర్డ్ ఆఫ్ మౌత్ వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నిలదొక్కునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ప్రభాస్ అభిమానులకు ఈసారి నిరాశ తప్పదేమో అన్న భావన కూడా కొంతమేర వినిపిస్తోంది. రాజాసాబ్ సినిమాపై భారీ అంచనాలున్నప్పటికీ అంతర్గతంగా వస్తున్న రిపోర్టుల ప్రకారం సినిమా సెకండ్ హాఫ్ అనుకున్న స్థాయిలో లేదట. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే నడిచినా ఆ తర్వాత కథనం కొంచెం నెమ్మదించిందని, క్లైమాక్స్ దగ్గర ప్రభావం తగ్గిందని చెబుతున్నారు. అంతేకాదు ప్రభాస్ సోదరి కూడా డైరెక్టర్ మారుతికి కొన్ని సీన్లు లేదా రీల్స్ కట్ చేయమని సూచించినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా హారర్ ఎలిమెంట్స్ పై ఎక్కువగా ఆధారపడినప్పటికీ అవి ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో భయపెట్టలేదని, అదే సినిమాకు మైనస్ గా మారుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇవన్నీ ప్రీమియర్ కు ముందు వినిపించే టాక్ మాత్రమే కావడంతో అసలు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాల్సిందే. రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి విషయానికి వస్తే ఈ సినిమా పర్వాలేదు అనే రేంజ్ లో ఉందని టాక్. రీసెంట్ గా వచ్చిన రవితేజ సినిమాలతో పోలిస్తే ఇది కొంచెం బెటర్ అని అంటున్నారు. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే కొన్ని సన్నివేశాలు ఉన్నప్పటికీ కథ పరంగా కొత్తదనం పెద్దగా లేదని, అయినా రవితేజ ఎనర్జీ, డైలాగ్ డెలివరీ సినిమాను ముందుకు నడిపిస్తాయని చెబుతున్నారు. సంక్రాంతి పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతవరకు నిలబడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక శర్వానంద్ హీరోగా నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమా విషయానికి వస్తే ఇది బిలో యావరేజ్ రేంజ్ లో ఉందని టాక్ వినిపిస్తోంది. కథనం, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదని, సంక్రాంతి పోటీని తట్టుకునే స్థాయి ఈ సినిమాకు లేదని కొందరు అంటున్నారు. అయితే పండుగ సీజన్ కావడంతో కుటుంబ ప్రేక్షకులు ఒకసారి చూసే అవకాశం ఉందని కూడా అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే ఈ సంక్రాంతికి విడుదలయ్యే 5 సినిమాల మధ్య పోటీ గట్టిగానే ఉండబోతోంది. పెద్ద హీరోల సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు అన్న తేడా లేకుండా చివరికి ప్రేక్షకుల అభిరుచే ఏ సినిమాను గెలిపిస్తుందో నిర్ణయిస్తుంది. సోషల్ మీడియాలో లీక్ అయిన రిపోర్టులు ఎంతవరకు నిజమో, అవి బాక్సాఫీస్ ఫలితాలపై ఎంత ప్రభావం చూపుతాయో తెలియదు. కానీ పండుగ రోజు థియేటర్లలో ప్రేక్షకుల స్పందనే అసలైన తీర్పు ఇవ్వనుంది. ప్రతి సంక్రాంతిలాగే ఈసారి కూడా ఎవరు విజేతగా నిలుస్తారు, ఎవరు వెనుకబడతారు అన్నది చూడాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.